శుభరాత్రి పిల్లలు. శుభరాత్రి నాన్నగారు. ఈరోజు మహాభారతంలో ఒక మంచి శ్లోకం నేర్చుకుందామా? అలాగే. అనమంత్రితో నగచ్చేత అనమంత్రితో నగచ్చేత యజ్ఞం గచ్చేత దర్శకః యజ్ఞం గచ్చేత దర్శకః అనర్చితే హ్యనాయుష్యం అనర్చతే యనాయుష్యం గమనం తత్ర భారత. గమనం తత్ర భారత. ఇది మంచి శ్లోకం. దీనివల్ల మనకి మేనర్స్ తెలుస్తుంది. మేనర్స్ అంటే ఏంటి? ఎప్పుడు ఎవరితో ఎలా వ్యవహరించాలి అనేటటువంటి విషయం. అర్థమైందా? దీంట్లో అనమంత్రితో నగచ్చేత, ఎక్కడికైనా మనం వెళ్ళాలి అని అనుకున్నప్పుడు, ఎవరింటికైనా వెళ్ళాలి, లేదా ఏదైనా శుభకార్యాలు చేసుకుంటారు, బర్త్డే ఫంక్షన్స్ చేసుకుంటారు, అక్కడికి మనం పిలవకుండా వెళ్ళొచ్చా? బాగుంది, అక్కడ ఏదో వాళ్ళు చేసుకుంటున్నారు, మనం పిలవకుండా కూడా అక్కడికి వెళ్ళిపోదాము అని అనుకుంటారు చిన్నతనంలో. కానీ ఏమవుతుంది, పిలవకుండా వెళితే ఎందుకు వచ్చారా వీళ్ళు అని అనుకోవచ్చు అవతల వాళ్ళు. అందువల్ల ఎక్కడికైనా వెళ్ళాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు మనల్ని పిలిస్తే అక్కడికి వెళ్ళాలి. అంటే అన్ని చోట్లకి ఇంతేనా? కాదు. యజ్ఞం గచ్చేత దర్శకః అంటే ఒక దైవానికి సంబంధించినటువంటి పూజా కార్యక్రమాలు, గుళ్ళల్లో ఉత్సవాలు చేస్తారు, యజ్ఞాలు చేస్తారు, లేకపోతే ఎవరైనా అటువంటి వాటి దగ్గరికి మనల్ని బొట్టు పెట్టి పిలవలేదు కదా, మనం ఎందుకు వెళ్ళాలి అని అనుకోకూడదుట. దేవుడి కార్యం మన కార్యం కింద మనం భావించి అన్నిటి దగ్గరికి వెళ్ళి అక్కడికి మనకు వీలైనంత సేవ చేసుకుంటూ ఉండాలి. ఎందుకు ఇలా చెప్పారు అంటే, ఎవరైనా కష్టాలలో కనుక ఉన్నారనుకో, వాళ్ళు మనల్ని పిలవలేదు కదా అని అనుకోకూడదుట. కష్టాల్లో ఉన్నప్పుడు వాళ్ళు మనల్ని పిలిచినా పిలవకపోయినా వెంటనే వెళ్ళి వాళ్ళకి ఏం చేయాలి చెప్పు? హెల్ప్ చేయాలి. ఎందుకు ఇలా జరుగుతుంది అంటే, ఏదైనా శుభకార్యాలకి మనం పిలవకుండా వెళ్ళామనుకో, అక్కడ మనల్ని వాళ్ళు రెస్పెక్ట్ చేయలేదనుకో, అనర్చితే హ్యనాయుష్యం, వాళ్ళు మనల్ని అవమానం చేస్తే మనం ఏమవుతాం? ఫీల్ అయ్యి దిగులు పడి అనవసరంగా వచ్చాను, ఎందుకు ఇలా నాకు జరిగింది అని అనుకుంటూ ఉంటాం కదా. అలా మనం ఎప్పుడైనా డిప్రెషన్లో ఉన్నామనుకో, దానివల్ల మన ఆయుష్ తగ్గిపోతుంది. ఎక్కువ కాలం బ్రతకాల్సిన వాళ్ళు ఏమవుతారు? మనస్సులో బాధలు పెట్టుకుని వీళ్ళు ఎలా గౌరవించలేదు, వాళ్ళు ఎలా గౌరవించలేదు అని గౌరవాల కోసం ఎదురు చూస్తూ ఆయుష్ను తగ్గించేసుకుంటారు. అందువల్ల ఏమన్నారంటే, గమనం తత్ర భారత, ఇటువంటి చోట్లకి, నీకు నచ్చని చోట్లకి, లేదా వెళితే అక్కడికి మనకు అవమానాలు జరుగుతాయి అని మనకి తెలిసినప్పుడు అటువంటి చోట్లకి మనం వెళ్ళకూడదు. కానీ అవమానాన్నైనా సరే పక్కకి పెట్టేసి ఎప్పుడు వెళ్ళాలి? కష్టాలలో ఉన్నప్పుడు, ఒకళ్ళు బాధలో ఉన్నప్పుడు, మనకి నచ్చని వాళ్ళైనా సరే అక్కడికి వెళ్ళి వాళ్ళకి మనం హెల్ప్ చేయాలి. ఆ హెల్ప్ చేయడం వల్ల ఏమవుతుంది? దేవుడు ఓహో వీళ్ళకి నచ్చకపోయినా సరే పాపం అంత కష్టంలో ఉన్నాడని వెళ్ళాడు కదా అని మనల్ని ఇష్టపడతాట. అర్థమైందా? మళ్ళీ ఇంకోసారి చెప్పుకుందాం శ్లోకం. అనమంత్రితో నగచ్చేత యజ్ఞం గచ్చేత దర్శకః అనర్చితే హ్యనాయుష్యం గమనం తత్ర భారత. అర్థమైందా ఈ శ్లోకం? ఏమర్థమైంది? ఎవరైనా శుభకార్యాలకి పిలుస్తేనే వెళ్ళాలి, పిలవకపోతే వెళ్ళకూడదు. ఎవరైనా కష్టాల్లో ఉంటే మనం హెల్ప్ చేయాలి. పిలిచినా పిలవకపోయినా వెళ్ళాలి. పిలవకుండా కూడా ఎక్కడికి వెళ్ళాలి? దేవుడి కార్యాలు, దైవ సంబంధమైన యజ్ఞము, యాగము, ఉత్సవాలు అవన్నీ చేస్తారు కదా, అక్కడికి గుడి వాళ్ళు, దేవుడు, అర్చకులు మనల్ని పిలవాలి అని అనుకోకూడదుట. పిలవకుండా వెళితే దేవుడు ఇంకా ఇష్టపడతాడు. అర్థమైందా? అందరికీ శుభరాత్రి చెప్పేస్తారా? చెప్పండి.